ఏమైందమ్మా? అందరూ ఎందుకలా మాట్లాడొద్దు. నీకు నాతో మాట్లాడే అర్హత కూడా లేదు. కన్న బిడ్డ అంటే రక్తం పంచుకుని పుడితే సరిపోదురా, ఇంటి విలువలు కాపాడేలా పెరగాలి. ఎంత కష్టమైనా సరే ఆ ఇంటి మర్యాదని నిలబెట్టేలా ఎదగాలి. కానీ నువ్వేం చేస్తున్నావు? మన ఆచారాల్ని మంటగలుపుతున్నావు. కన్నతల్లి ఆవేదన్ని పట్టించుకోకుండా అవమానాల పాలు చేస్తూ కంట తడి పెట్టిస్తున్నావు. అమృత, మీరుండండి. మీ అన్నలిద్దరినీ చూసి నేర్చుకో. ఏనాడైనా కృష్ణ, కేశవ నా మాటకి ఎదురు చెప్పేవాళ్ళా? నేను చెప్పిందేదైనా కాదనేవాళ్ళా? ఇంట్లో వండిందే తప్ప తినే పదార్థం ఏదీ కూడా మన ఇంటి గుమ్మం దాటి లోపలికే రాకూడదని మనకంటూ ఒక నియమం ఉంది. ఫ్యామిలీలో ఎవరైనా ఆ నియమం తప్పితే బాధ్యతగా తప్పు అని చెప్పాల్సిన నువ్వు వీళ్లతో కలిసి వంత పాడ్డానికి నీకెంత ధైర్యం? నీకెదురు చెప్పాలనేది నా ఉద్దేశం కాదు. మన ఇంటి నియమం తప్పాలన్న ఆలోచన నాకు అస్సలు లేదు. వదిన చేసిన పూర్ణాలు పాడాయే. వచ్చే గెస్ట్ ముందు ఇంటి పరువును కాపాడాలని, నీ గౌరవాన్ని నిలబెట్టాలని. మళ్ళీ పూర్ణాలు చేసే సమయం లేదు కాబట్టే బయట ఆర్డర్ చేశాను. కళ్ళ ముందు కనబడే నిజం కంటే దాని వెనుకున్న కారణాన్ని అర్థం చేసుకోమ్మా. మాటలతో చెప్పినంత తేలిక కాదురా పరువుని నిలబెట్టుకోవడం. కారణాలు చెప్పినంత సులువు కాదు గౌరవాన్ని నిలబెట్టుకోవడం. ప్రతి ఒక్కరూ మనకిచ్చే గౌరవ మర్యాద మనకున్న ఆస్తుల్ని చూసో, మన వెనకున్న బిజినెస్ చూసో, బ్యాంకు బ్యాలెన్స్ లో చూసి కాదు. ఇప్పటికీ తూచా తప్పకుండా మనం పాటిస్తున్న సంప్రదాయాన్ని చూసి, ఆచరిస్తున్న పద్ధతులు చూసి. వాటిని దాటి మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తానంటే కుదరదు. కాలం మారినా మన పద్ధతులు మారడానికి వీల్లేదు. టెక్నాలజీ మారినా ఎవ్వరూ మొబైల్ వాడ్డానికి వీల్లేదు. ఇదే మన ఇంటి నియమం. ఇదే నా నిర్ణయం. వీటిని ఉల్లంఘించాలని ఏ ఒక్కరు చూసినా నా ఇంట్లో స్థానం ఉండదు. ఎవడో కంటిన్యూస్గా కాల్ చేస్తున్నాడు. అమ్మ ముందు నా ఫోన్ వైబ్రేట్ అవుతుంటే భయానికి నా గుండె వైబ్రేట్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది. అమృత, జరిగిందేదో జరిగిపోయింది. గౌరవం ఉన్న చోటే భయం ఉంటుంది. పిల్లలు సమయానికి స్వీట్ పాడేసరికి ఏం చేయాలో తోచక, మరో అవకాశం లేక, ఎక్కడ నువ్వు కోపడతావనో భయంతో ఈ పని చేశారు. వదిలే,
2 నిమిషాలు కాఫీ ఆలస్యంగా వస్తేనే టైం సెన్స్ లేదని శిక్ష వేసిన నేను ఇంత పెద్ద తప్పుని ఎలా క్షమిస్తాను? మిమ్మల్ని క్షమించే ప్రసక్తే లేదు. మీరు పద్ధతి తప్పిందే కాక ఒక అనామకురాలతో నేను మాట పడేలా చేశారు. క్షమించమ్మా. మరోసారి ఇలా జరగదు. బావుంది చోద్యం. ఆనవాయితీని మంట కలిపింది సత్యభామైతే అభిరామ్ క్షమించమని అడగడమేంటో. అత్తయ్య గారు, ఇక మీదట ఎప్పుడు ఇలా చేయను. నన్ను క్షమించండి అత్తయ్య గారు. వదినా, నువ్వేం చేసావు? పూర్ణం పాడైందని నువ్వు చెప్తే నేనే స్వీట్ షాప్లో ఆర్డర్ ఇద్దామని సలహా ఇచ్చాను. నువ్వు చెప్పినా కూడా నేను ఒప్పుకోకుండా ఉండాల్సిందవి. నన్ను క్షమించండి అత్తయ్య గారు. ఇంకెప్పటికీ మీకు కోపం తెప్పించే పని చెయ్యను. అమృత, ఇద్దరూ అంతలా అడుగుతుంటే క్షమించాను అని ఒక మాట చెప్పొచ్చు కదా. క్షమించలేను. ఇదే తప్పు మరోసారి జరిగితే ఇలా వదిలేయను. సునీలా ఇన్నిసార్లు కాల్ చేశాడేంటి? ఏమైందిరా? ఆవిడికి చాలా అహంకారం డూడ్. తనేం చేసినా చెల్లుతోందని పొగరు. ఆవిడ గారు ప్రవర్తించిన తీరు మాత్రం కరెక్ట్ కాదు డూడ్. ఆవిడ్ని తలుచుకుంటేనే నాకు ఒళ్ళు మండిపోతుంది. అరే, జీవితంలో ఆ మొహం ఎదురు పడకూడదని నేననుకుంటూ ఉంటే ఏదొక విధంగా కలిసి నన్ను చిరాకు పెడుతూనే ఉంది. చూడమ్మా, అడుసు తొక్కనేలా కాలు కడగనేలా. అరే, ఆమె మనస్తత్వం నీకు తెలిసినప్పుడు వాదనకెందుకు దిగావు? సైలెంట్గా వెనక్కి రావాలి. ఆవిడతో గొడవ పడడం నాకేమైనా సరదానా డూడ్? నేను కనపడగానే నా మీద నోరు పారేసుకుంటూ ఉంటే తలదించుకుని ఎలా ఉండమంటా? ధీటుగా సమాధానం చెప్పి వద్దామనుకునే లోపే అత్త అనే పెత్తనంతో కోడల మీద చేయి చేసుకుంది. ఒక ఆడదయ్యుండి వేరే వాళ్ల ముందు అలా అవమానపరిస్తే ఆ అవమానం ఎలా తట్టుకోగలదు డూడ్? అందుకే తప్పు చేశావని మొహం మీదే కుండ బద్దలు కొట్టి వచ్చాను. చూడు బంగారం, నీ దృష్టిలో నువ్వు చేసింది నీకు రైట్ అనిపించొచ్చు, కానీ ఇది వాళ్ళ కుటుంబ వ్యవహారం. అత్త కోడల్ని కొట్టినా, కోడలు మౌనంగా కన్నీరు పెట్టినా అది వాళ్ళిష్టమమ్మా. నువ్వు అన్యాయం ఎదిరించావని చెప్పి ఆ కోడల్నితో బయటకొచ్చిందా? పోనీ నువ్వు ఆ ఇంట్లోనే ఉండి ఆ అమ్మాయి కష్టం రాకుండా చూసుకోగలుగుతున్నావా? నేను రోడ్డు మీద చెట్టు కిందైనా ఉంటాను కాని పట్టుమని 10 నిమిషాలు కూడా ఆ ఇంట్లో అయితే ఉండను. మనకు అలవాటైన జీవితం ఎదుటి వాళ్లలో ఉండదమ్మా. మనకిష్టమైన మనస్తత్వం మరొకరిలో ఉండదమ్మా.
నీకు కుటుంబ వాతావరణం అలవాట్లేదు కాబట్టి, వాళ్ళ మనస్తత్వాలు నీకు తెలియదు కాబట్టి జరిగిన విషయం కొత్తగా తప్పుగా అనిపించొచ్చు. కాని వాళ్ళ ఫ్యామిలీలో అది మామూలు విషయమేమోనమ్మా. పెళ్ళైన ఆడపిల్లకి అత్తారిల్లే సర్వస్వం. ఆ పద్ధతులు సాంప్రదాయాలు పాటించడమే అనివార్యం. నువ్వు బయట మనిషివి కాబట్టి నీకు కనిపించింది అన్యాయం అనిపించింది. అదే నువ్వు ఆ ఇంటి మనిషివైతే అదే దృశ్యం రోజూ కనిపిస్తుందేమోనమ్మా. వీలైతే తప్పుని సరిదిద్దుతావు, లేదంటే సర్దుకుపోతావేమో. ప్లీజ్ డూడ్, ప్రతిసారి అది నా ఇల్లు అయితే అని అనకండి. కలలో కూడా నేను ఆ ఇంటి గుబ్బల్లో కాలు పెట్టను. చూడమ్మా, ఉదాహరణగా చెప్పానంతే. అయినా నా కూతురు గురించి నాకు తెలీదా? ఎంత గయ్యాలో అంత మంచిది. హ, ఎంత గొడవల పడే పిల్లైనా ఎదుటివాళ్లు పడే కష్టానికి స్పందిస్తుంది. ఆ హ, నీకు తగ్గట్టుగా ఉండే అత్తారిల్లే నీకు దొరుకుతుందమ్మా. తొందరలోనే అలాంటింటిని నేను చూస్తాను. అంటే ఇది నా ఇల్లు కాదా? చూడమ్మా, ఇది కూడా నీ ఇల్లే. కాకపోతే పెళ్ళయ్యాక అత్తగారిల్లు హెడ్ ఆఫీస్, పుట్టినిల్లు బ్రాంచ్ ఆఫీస్. కానీ నీ పర్మనెంట్ అడ్రస్ మాత్రం అక్కడే. ఎక్కడికి వెళ్ళుంటారు? ఎక్కడుంటారా? బహుశా కొండ మీద ఉన్నారా? సునీల్! ఏ సునీల్! రే, ఏంట్రా ఇదంతా? ఈ అమ్మాయి ఎవర్రా? నేను ప్రేమించిన అమ్మాయిరా, పేరు కీర్తన. నువ్వు ఒక అమ్మాయిని ప్రేమిస్తున్న సంగతి నాతో ఎప్పుడు చెప్పలేదేంట్రా? అవకాశం చిక్కలేదురా. లవ్ చేస్తే చేసావు గాని ఈ అమ్మాయిని తీసుకుని మీ ఇంటికి వెళ్ళాలి, లేదా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఇక్కడికి తీసుకొచ్చావేంట్రా? మేమున్న పరిస్థితికి ఇంతకన్నా మరో మార్గం నాకు కనిపించలేదురా. వీళ్ళది నల్గొండ. కీర్తనను వాళ్ళ మేనమామకిచ్చి బలవంతంగా ఇంట్లో పెళ్లి చేయాలని చూస్తుంటే తప్పకిలా తీసుకురావాల్సి వచ్చిందిరా. అయితే మాత్రం కన్విన్స్ చేయాలి గాని ఇలా తీసుకొచ్చేస్తావా? మా వాళ్లను ఒప్పిస్తే వినే రకం కాదండి. వాళ్ల పంతం కోసం అవసరమైతే నన్ను చంపేస్తారు కూడా. మా మావయ్య పెద్ద రౌడీ అండి. ఆయన ఒప్పించడం చాలా కష్టం. ఆయన పంతం కోసం అవసరమైతే నన్నేనే చంపేస్తాడు. చూశారుగా సునీల్ని ఎలా కొట్టారు. అలాంటప్పుడు మీ నాన్నకైనా చెప్పాలి కదరా సునీల్. ఆయన మీ పెళ్లి చేస్తారు కదా. ఎలా చెప్పమంటావురా? ఈ మధ్యగా ఆయన సివియర్ హార్ట్అటాక్ నుంచి బయటపడ్డాడు. షాకింగ్ న్యూస్లో అస్సలు చెప్పొద్దని డాక్టర్ చెప్పారు. ఈ టైంలో నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నానని ఎలా చెప్పమంటావురా? ప్లీజ్ రా అభి, ఎలాగైనా నువ్వే మమ్మల్ని కాపాడి మాకు పెళ్లి చేయాలరా. నువ్వున్నావు నమ్మకంతోనే కీర్తనను తీసుకొచ్చానురా.
నమస్తే సార్. నమస్తే అమ్మా, బాగున్నావా? బాగున్నాను సార్. లోపలికి రండి. ఆ, ఈరోజు ఇంట్లో ఫంక్షన్ జరిగింది. క్యారేజ్ ఇద్దామని వచ్చాను. తను నిద్రపోతుందిగా, డిస్టర్బ్ చేయకు. లేచాక తినమను. సరే సార్. ఆ, అసలు వేళకి తింటుందా లేదా? తింటుంది సార్. ఆ, జాగ్రత్తగా చూసుకో, తను బాగుండాలి. తప్పకుండా సార్. ఆ. ఇప్పుడు ఏం చేద్దాంరా? కీర్తన ఇంట్లో చెప్తేనేమో వాళ్ళ ఇంట్లో వాళ్ళు చంపేస్తారని భయపడుతుంది. అంకుల్కి చెప్దామంటే తట్టుకోలేరని టెన్షన్ పడుతున్నావు. మరి సమస్య తీరే దారేది? రే సూరా, కీర్తన ఏడో ఉన్నట్టుందిరా. ఇవాళ దాన్ని దౌలాడి ఎత్తుకుపోవాలి. రండి. నీ లైఫ్ ఏంట్రా సడన్గా యూటర్న్ తీసుకుంది? యాక్సిడెంట్ అవ్వకుండా ఎలా బయటపడతావో ఏంటో. రేయ్, నువ్వు అటెల్రా. ఇవాళ దాన్ని దౌలాడి ఎత్తుకెళ్ళాలా? బయట పడేయాల్సింది నువ్వేరా అభి. ముందైతే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఏం చేయాలో తర్వాత ఆలోచిద్దాం. పదండి. రేయ్, అంతా చూడండిరా. ఈడనే ఉంటదిరా, అది ఎక్కడికి వెళ్ళదురా సూరా. ఇలా ఏసేయాల వాణ్ణి. ఏది వదలద్దు, మొత్తం చూడండి. ఇవాళ ఎలాగైనా వాళ్ళని పట్టుకోవాలా? రేయ్, పట్టుకోండ్రా, పట్టుకోండ్రా దాన్ని. రే నాని, బండి తీసుకురారా. పరిగెత్తండి రా. రండ్రా. రండ్రా, రండ్రా. రండ్రా, రండి రండి, త్వరగా రండి. రండి రండి. ఏయ్, ఏందే? నీ మెళ్ళో తాళి కట్టేది నేనే అని చెప్తే నీకు దిమాక్ ఎక్కట్లేదా? నువ్వు ప్రేమించిన ఏమన్నా తురుంకానా?
నువ్వు నా సొత్తు. ఇలాంటి తొత్తుగాళ్ళని ఎంతమందిని వేసుకొచ్చినా సరే వీళ్ళందరినీ చంపి నిన్ను నేను గుంజుకుపోతా, పెళ్లి చేసుకుంటా. అనవసరమైన లొల్లి చేయకుండా బుద్ధిగా ఇంటికి నాడు. చూడండి బాస్, మగాడు తాళి కట్టేటప్పుడు ఆడపిల్ల సిగ్గుతో తల ఉంచుకోవాలి గాని భయపడి కాదు. కాపురం చేయాలంటే మెళ్ళో 3 ముళ్ళు పడితే సరిపోదు, మనసులు ముడిపడాలి. ఆ మనసులు వీళ్ళిద్దరికీ ముడిపడ్డాయి. పెద్ద మనసు చేసుకుని వాళ్ళకి పెళ్లి చేయండి. నువ్వెవనివిరా చెప్పనీకి? చల్ తప్పగా, నువ్వు రావే, నువ్వు రా.